భరించలేని కష్టాలతో బాధపడేవారు శివరాత్రిలోపు ఉప్పుతో ఇలా చేస్తే చాలండి. ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ సంవత్సరం వరకు మీకు తిరుగుండదని చెప్పొచ్చు. ఎందుకంటే ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా! ఉప్పు చాలా చాలా శక్తివంతమైనదండి. ఉప్పుతో చేసుకునే పరిహారాలు అప్పులు తీర్చుకోవచ్చు. అనేక రకాల కష్టాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ శివరాత్రి లోపండి అంటే శివరాత్రి రోజు కూడా చేయొచ్చు. మనకు ఆదివారం అలానే కాకుండా ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే శివరాత్రి ఏర్పడుతుంది కదా! అయితే పరమ పవిత్రమైనదనమాట. చాలా వందల ఏళ్ల తర్వాత ఇలా వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఇంతటి పవిత్రమైన ఈ రోజు మీరు మర్చిపోకుండా ఈ ఉప్పు పరిహారం చేయండి. ఈ రోజు ఉప్పు పరిహారం చేస్తే అప్పు తీరుతుంది. కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే గనక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చండి. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రాళ్ళ ఉప్పుని ఏంటంటే గనక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి. రాక్ సాల్ట్ అని, రాళ్ళ ఉప్పని, దొడ్డుప్పని, కల్లుప్పని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. పేరు ఏదైనప్పటికీ కూడా మనకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతమైనదండి. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే గనక మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట. దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఎందుకంటే సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయని భావిస్తూ ఉంటారనమాట. మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తామంటే గనక అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటాం కదండి. ఎవరికి కూడా మన కష్టం గురించి కానీ మన నష్టం గురించి కానీ చెప్పుకోము. చాలా వరకు కూడా కొన్ని సార్లు ఏంటంటే గనక భరించలేని కష్టాలు మనకు వస్తూ ఉంటాయి. ఆ కష్టాల కూబిలో పడిపోయి ఆ కష్టాల వల్ల ఏంటంటే మనం సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి వారి జీవితాన్ని మార్చి వాళ్ళకంతా కూడా ఏంటంటే మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. అసలు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రాళ్ళ ఉప్పు అండి. అంటే రాళ్ళ ఉప్పుని కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. అలానే కాకుండా గల్లులుప్పుగా కూడా ఏంటంటే గనక పిలుస్తూ ఉంటారనమాట. పేరు ఏదైనప్పటికీ కూడా ఏంటంటే గనక ఉప్పు మనందరికీ తెలిసిందే, మనందరి ఇళ్లలో ఉంటుంది. అయితే ఈ ఉప్పుని తీసేసుకుని ఇప్పుడు పరిహారం చేయండి. ముఖ్యంగా శివరాత్రి రోజు కూడా ఇది ఈ పరిహారం చేయొచ్చు. అంటే రాత్రి 12 లోపు కూడా ఇది చేసుకోవచ్చండి. లేదు మాకు శివరాత్రి ముందే మాకు మంచి జరగాలి, శివరాత్రి లోపే మాకు బాగుండాలి, మా కష్టాలు పోవాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు, ఆ పరమేశ్వరుడి యొక్క అంటే ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మీకు తిథి వార నక్షత్రం అంటూ ఏమీ లేదు. ఇంకా శివరాత్రి మనకు ఫిబ్రవరి 15 కదా. అయితే ఆ లోపు మీరు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇందులో పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం అంటే రాక మీరు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అంటే సమయం మీకు అలాంటి ఇబ్బందే లేదండి. అలా మీకు అస్సలు కూడా అనిపించదనమాట. ఈ ఒక్క పరిహారం ఒకసారి చేస్తే ఒక్క రాత్రిలోనే మీకు కష్టం కావచ్చు, మీ బాధ కావచ్చు. ఒకటేసారి అంత పోతుందని మనం చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా అయితే పోతుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందండి. చేసే తీరులో చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనకు నమ్మకం ఉందనుకోండి, తొందరగా ఫలితం వస్తుంది. ఒకవేళ నమ్మకం లేదనుకోండి, మనకు ఫలితం అనేది లేటుగా వస్తుందన్నమాట. అంతే. అక్కడ మనం నమ్మితే మనకంతా మంచి జరుగుతుంది, నమ్మకపోతే మనకంతా చెడే జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకొని పరిహారం చేసేసుకోండి. ఇక మీ జీవితాన్ని మార్చుకోండి. ముందుగా ఏంటంటే కనుక మీరు చక్కగా అండి స్నానం చేయండి. స్నానం చేయకుండా పరిహారం చేస్తే ఏం ఫలితం అయితే రాదనమాట. ఎందుకు స్నానం చేయాలంటే కనుక మనం ముందు రోజు కావచ్చు, లేదంటే కనుక ఆ రోజు అయినా సరే నాన్ వెజ్ని తినున్నామనుకోండి, పరిహారం చేసుకుంటే ఏంటంటే ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే ఇది పూజ గదిలో చేయాల్సిన పరిహారం అనమాట. స్త్రీలు ఏంటంటే కనుక అంటుకు ముట్టుకు దూరం ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి. పూజ గదిలో చేసుకుంటే ఏమవుతుందంటే దైవానుగ్రహం కలుగుతుంది. దీపం పెట్టి చేస్తాం కాబట్టి తొందరగా ఏంటంటే కనుక కష్టం పోతుంది. ఇది రాత్రిపూట చేస్తే చాలా మంచిది. ఒకవేళ రాత్రిపూట కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. అంటే సంధ్యా సమయం అంటే కనుక చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయాలలో చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మాకు ఫలితం వస్తుంది, మాకు ఏంటంటే పరమశివుడే మా కష్టాన్ని తీరుస్తాడన్నట్టుగా భావించుకొని పరిహారం చేసుకోండి. ఎటువంటి కష్టం ఉన్నా సరేనండి, ఈ కష్టమే మీకు అంటే వస్తుంది, ఈ కష్టం పోతుందో లేదో, ఈ కష్టం వల్లనే మీకు ఇబ్బంది కలుగుతుంది, ఈ కష్టం వల్ల ఏంటంటే కనుక మాకు చాలా అంటే బాధలు ఉన్నాయండి, అది ధనానికి సంబంధించింది కావచ్చు, రుణ బాధకు సంబంధించింది కావచ్చు, మీరు భరించలేక ఇబ్బంది పడే అంటే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈజీగా తొలగించుకోవచ్చు. ఒక రాత్రిలోనే మీరు ఫలితం పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పాత్రని తీసుకోండి. ఆ పాత్ర ఎటువంటిదైనా పర్వాలేదండి, కానీ మీరు వాడుకోకూడదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలా ఒక పాత్ర తీసుకోండి. అంటే ఒక బౌల్ అండి, అది ఏదైనా సరే గాజుది కానీ ఇంకేదైనా కానీ తీసుకొని ఒక గుప్పెడంత ఉప్పుని ఏంటంటే మీరు తీసుకున్న బౌల్లో పోసేయండి. 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 5 రూపాయల బిల్లుని పెట్టాలి. ఇక్కడ
ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఎందుకు పెట్టాలండి, ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఏం జరుగుతుందండి అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు మనం భరించలేని కష్టాల గురించి చెప్పుకుంటాం కదా, అంటే పాత్రలో ఉప్పు పోసేటప్పుడు మన కష్టం గురించి చెప్పుకుంటాం. మనకి ఏ కష్టం ఉంటే ఆ కష్టం గురించి చెప్పుకొని ఉప్పులో అంటే ఉప్పు ఏంటంటే పాత్రలో పోసేస్తాం, అంటే బౌల్లో పోసేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, పసుపు కుంకుమలు వేస్తాం. ఇవి ఎంత పవిత్రమైనవంటే అంత పవిత్రమైనవి, చాలా చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఆ పాత్రలో వేసేసిన తర్వాత అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు. ఈ ఆవాలు ఉంటాయి కదండి, ఈ ఆవాలు ఏంటంటే చెడుని తీసేస్తాయండి, మంచిని తెచ్చి పెడతాయి. మనకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయన్నమాట. ఇబ్బంది లేకుండా చేయటానికి ఆవాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయండి. 5 రూపాయల బిల్లు ఏంటంటే గనక ధన సమస్య, అంటే ధనానికి సంబంధించి సమస్యలు ఏర్పడుతున్నా, బాధలు ఏర్పడుతున్నా వాటిని తొలగించడానికి కూడా ఈ 5 రూపాయల బిల్లు అనేది ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆవాలు, ఉప్పు, అలానే కాకుండా డబ్బు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా కలిసి మన కష్టాన్ని తీరుస్తాయి. మనకు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇస్తాయి. మన కష్టం ఎటువంటిదైనా సరే అది తుడిచిపెట్టుకొని పోయేలాగా ఉపయోగపడే అంటే వస్తువులని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా అండి గుర్తుపెట్టుకొని పరిహారం అయితే చేసుకోండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. తప్పనిసరిగా మీ కష్టాలు పోతాయన్నమాట. ఇది స్త్రీలు పురుషులు తేడా లేకుండా చేయొచ్చు. కానీ ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక స్నానం చేసుకోవాలండి. ఒంటి స్నానం అయినా సరే చేయాలి. చేసేసి ఏంటంటే దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టిన తర్వాత ఈ పరిహారం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతాం. ఇలా అంటే చేసుకున్న తర్వాత పూజ గదిలో రాత్రంతా కూడా పెట్టండి. ఏ రోజు చేసినా కానీ రాత్రంతా కూడా పెట్టండి. అంటే శివరాత్రి లోపు ఏ రోజు మీకు బాగుందనిపిస్తే ఆ రోజు చేసుకోండి. లేదు మాకు కుదరదనుకుంటే శివరాత్రి రోజైనా సరే రాత్రి 12 లోపు మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చు అనమాట. ఇలా పెట్టేసి వదిలేసి మరుసటి రోజు తెల్లారిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మర్రి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి. మర్రి చెట్టు దగ్గర మాత్రమే పెట్టాలండి. మర్రి చెట్టు దగ్గరే పెట్టేసి రావాలి. అందులో ఉండే 5 రూపాయల బిల్లని తీసుకోకండి. పసుపు కుంకుమలని ఏది తీయకూడదనమాట. ఎలాగైతే ఉప్పుని పోసి పసుపు కుంకుమలు పోసి డబ్బు పెట్టి మనము సంకల్పం చెప్పామో అదే విధంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూసి అంటే చూడకుండా రావాలి. మనం వెనక్కి మళ్ళీ చూస్తే మనం చేసిన పరిహారం వేస్ట్ అయిపోతుంది. పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే అంటే ప్రకృతి మాత మేము మా అవసరం కోసం చేసుకున్నామమ్మా, మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడు అనేసి మర్రి చెట్టును ఒక్కసారి చేతితో తాకి నమస్కారం చేసుకొని ఇంకా అక్కడ పెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. చూడండి మీకు ఏ విధంగా మీకు ఏంటంటే కనుక కష్టాలు పోతాయి, బాధలు పోతాయి అనేది మీకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఈ పరిహారం చేసుకుంటూ మీరు 10 అంటే కోరికలు కోరుకోవటం కానీ 10 సమస్యల గురించి చెప్పుకోవటం కానీ ఇలా చేయకూడదు. ఇప్పుడు ఒక కష్టం ఉంది, అది మీరు భరించలేకపోతున్నారు. ఆ కష్టాన్ని మేము ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంటున్నాం, ఆ కష్టం నుంచి మేము బయటపడాలనుకుంటున్నాం అనుకుంటారు కదా, దాని గురించి చెప్పుకొని చేసుకోండి. ఇంకా చూడండి, ఉప్పే కదా అని తేలికగా తీసి పారేయకండి. ఉప్పులో అతీత శక్తులు ఉంటాయి. ఉప్పు చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తొందరగా ఫలితాలను తెచ్చిపెట్టి దైవానుగ్రహాన్ని మనకు అందిస్తాయన్నమాట. అందుకే ఆచరించేసుకోండి, ఇంకా తిరుగుండదు. ఇంకా మీరేంటంటే కనుక శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఇప్పుడు చెప్పేటిది అనమాట. ఏం చేయండి అంటే కనుక మీరు ఇది బీరువా కింద పెట్టండి. అంటే బీరువా కింద మనకి ఏంటంటే కనుకనండి ఇది పెట్టుకుంటే బీరువాలో ఏంటంటే డబ్బు ఎంత పెట్టినా కానీ ఎంత తీసినా కానీ అసలు అంటే ఇంకా మనకు ఉంటూనే ఉంటుంది డబ్బు. కానీ మొత్తం బీరువాలో ఉన్న డబ్బు అంతా కూడా అయిపోదండి. చాలామంది కూడా ఏంటంటే మా బీరువాలో డబ్బు పెడితే ఉండదండి, చాలా వరకు ఖర్చు అయిపోతుందండి, ఏం చేయాలో అర్థం కాదు, ₹1 పెడితే ₹2 ఖర్చు అవుతూ ఉంటాయి మాకు, అసలు బీరువాలో ఈరోజు డబ్బు పెడితే మళ్ళీ కొద్దిసేపటికి తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, లేదంటే తెల్లారే తీసి వృధా ఖర్చులు చేస్తూ ఉంటామండి. చాలా వరకు కూడా బీరువాలో రూపాయి కూడా మిగలదండి. ఎంత కూడబెడదామన్నా కానీ డబ్బు అయితే కూడుకోదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని కూడా మీరు నమ్మకంతో చేసుకోండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న పాత్ర అండి, ఒక ప్లేట్ తీసుకోండి, తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పు పోయండి, కుంకుమ పసుపు ఎలాగో పోయాలి, ఎందుకంటే అవి ఉప్పులో పోస్తేనే అవి పవిత్రంగా మారతాయన్నమాట. ఇలా పోసేసిన తర్వాత ఒక అంటే మనం చెప్పాలంటే కనుక అర స్పూన్ అనే ఆవాలు పోసేసి ₹1 బిల్లును పెట్టేసి ఇది బీరువా కింద పెట్టండి. పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి, మా బీరువాలో ఎప్పుడు పెట్టినా కానీ డబ్బు అంటే కనిపిస్తూ ఉండాలి, వృధా ఖర్చులు తగ్గాలి, బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండాలనేసి చక్కగా ఏంటంటే కనుక మీ ఇష్టదైవం కానీ లేదంటే ఆ పరమేశ్వరుణ్ణి కానీ మీరు ఏంటంటే కనుక చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ ఇంకా బీరువా కింద పెట్టేయండి. చూడండి ఇంకా ఏంటంటే కనుక మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట అండి. ఇలా ఏంటంటే బీరువా కింద ఒకవేళ పెట్టే వీలు లేకపోతే బీరువా పైన కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది పదే తీయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మార్చుకోవాలి. ₹1 బిల్లును తీసి దానం చేయటం, మిగతా వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసి ఒక చెట్టు మొదట్లో పోయటం చేస్తే సరిపోతుందన్నమాట. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఏంటంటే కనుక ఉప్పు పసుపు కుంకుమ అలానే కాకుండా
మనం ఆవాలు పోసి రూపాయి బిళ్ళను పెట్టి పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గనక నెగిటివిటీ ఉంటుంది కదా, అది దూరం అయిపోతుంది. నెగిటివిటీ నుంచి మనం బయటపడతాం. అలానే కాకుండా బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. మర్చిపోకుండా ఇది మాత్రం బీరువా దగ్గర పెట్టుకునేది శివరాత్రి రోజు చేయండి. మిగతాది ఉప్పు పరిహారం శివరాత్రి లోపు చేయొచ్చు, శివరాత్రి రోజు కూడా చేయొచ్చు. ఎలా చేసినా కానీ ఫలితాలు వస్తాయి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం మారుతుంది. అంటే బంగారం లాగా మారడంతో పాటు ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చి వాళ్ళ అనుగ్రహం కలిగి ఇక మన సుడి తిరిగినట్టే, మనం కుబేరుల్లాగా మారినట్టే అని చెప్పుకోదగ్గ విషయం అండి.